విశాఖలో ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ చిన్నారి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. వేముల వలస ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక చెవి సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అవ్వగా చికిత్స అనంతరం చనిపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రి ముందు బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలికకు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ కేజీహెచ్లో కోతవేడు దూరంలో ఆయుష్మాన్ ఆసుపత్రిలో ఒక బాలిక ఏదైతే చెవి ఆపరేషన్కి వచ్చిన నేపథ్యంలోని వైద్యం వికటించి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె బంధువులు అయితే ఇక్కడ ఆసుపత్రి ముందు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే వేముల వలస ప్రాంతానికి చెందిన ఈ బాలిక ఏదైతే ఇక్కడ విశాఖ కేజీహెచ్ ఆయుష్మాన్ హాస్పిటల్కి అయితే చికిత్స నిమిత్తము ఈ ప్రాంతానికి అయితే వచ్చారు. ఈ క్రమంలో చూసుకుంటే ఒక్కసారిగా ఏదైతే వైద్యం వికటించి ఒకసారి ఏదైతే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ మేరకు చూసుకుంటే ఏదైతే వైద్యం వికటించి ఏదైతే చెవి ఆపరేషన్ నిమిత్తము ఇక్కడ జాయిన్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ యొక్క బాలిక చనిపోవడం పట్ల అయితే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే బాలికకి తల్లిదండ్రులు ఇక్కడ బంధువులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే చూసుకుంటే ఒక చిన్నపాటి చెవి ఆపరేషన్ నిమిత్తము ఈ ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత ఒకసారిగా బాలిక చూసుకున్న ముక్కపచ్చలారని బాలిక మృతి చెందడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వేముల వలస ప్రాంతానికి చెందిన బాలిక యొక్క తల్లిదండ్రులకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే చూసుకుంటే బంధువులు ఏదైతే బాలిక యొక్క బంధువులు ఇప్పుడే స్థానిక 2వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్కి అయితే ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే ఏదైతే ఈ యొక్క ఘటనపై అయితే పూర్తిగా దీనిపై సమగ్ర విచారణ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉందని కూడా మరోవైపు అయితే స్థానిక ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ముక్కుపచ్చలారని బాలిక 13 ఏళ్ల బాలిక ఒక్కసారిగా వైద్యం వికటించి చనిపోవడం పట్ల అయితే స్థానిక ఉన్నటువంటి అయితే బాలిక తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే దీన్ని వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ స్థానిక ఉన్నటువంటి అయితే బాలిక బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి అటు వైద్యులు ఒకవైపు పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా ఒకవైపు స్థానికులు అటువైపు అయితే బాలిక యొక్క తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ టైమ్, విశాఖపట్నం, ఆర్కే బీచ్, కూతవేడు ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆసుపత్రి నుంచి.